హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీ పార్ట్నర్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని గురించి వీడియో చేయబోతున్నాను. మీరు కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే తలుచుకోండి, లేకపోతే మీ పార్ట్నర్స్ని ఊహించుకోండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్, వీడియోస్ చూసే వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వీడియోస్ చూసే వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ గురించి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఈ క్షణం ఏం ఆలోచిస్తున్నారు క్లారిటీగా చూపించండి. దుర్గమ్మ తల్లి, వీడియోకి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ పార్ట్నర్ మనసులో ఇప్పుడు ఈ క్షణం ఏముంది క్లారిటీగా చూపించండి. వాళ్ళ పర్సన్ ఏమనుకుంటున్నారు క్లారిటీగా చూపించమ్మా దుర్గమ్మ తల్లి. వెనకాల మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి. ఓకే, 2 కార్డ్స్ వచ్చాయి. ఈ కార్డు తిప్పేస్తున్నాను. మీరు చాలా మంచివారు, మీరు ఒక అందమైన పర్సన్, బ్యూటిఫుల్ పర్సన్ అంటే లేడీస్ కానివ్వండి లేకపోతే జెంట్స్ కానివ్వండి, మీ జెండర్ని బట్టి చెక్ చేసుకోండి. అండ్ ఒక మంచి వ్యక్తి, కేరింగ్ చూపించేవాళ్ళు, లవ్ చూపించేవాళ్ళు అనే విషయాన్ని చెప్తున్నారు. మీతో ఉన్నప్పుడు రిలేషన్షిప్ చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నారంట గతంలో. కానీ నా చేతులారా నేనే రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. మీరంటే తనకి చాలా ఇష్టం ఉందని చెప్తున్నారు. దాని గురించి ఒక ఛాన్స్ తీసుకుందామా, రిలేషన్షిప్ ఏదైతే ఎండ్ అయిపోయిందో మళ్ళీ దాన్ని రీయూన్ చేద్దామా అనే ఆలోచన అయితే చేస్తున్నారు. 2 విషయాల మధ్య జగులవుతున్నారు అన్నమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా నాకు కనిపిస్తున్నారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఏం చేయాలి అర్థం కాక మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం వలన ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అనే ఆలోచన అయితే చేస్తున్నారనమాట. అందుకని 2 విషయాల మధ్య జగులవుతున్నారు. ఐఎమ్ హెల్ప్లెస్. ఈ రిలేషన్షిప్ నా చేతుల నుంచి చేజారిపోయింది, ఈ రిలేషన్షిప్ నా చేతుల్లో లేదు, ఐఎమ్ హెల్ప్లెస్, నేను ఏం చేయలేకపోతున్నాను. కానీ ధైర్యం చేసి ఒక ఛాన్స్ తీసుకుందాము అనే ఆలోచన అయితే చేస్తున్నారు. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు అనమాట. మీరు తనకి ఏంటంటే ఒక మంచి బాండ్ ఫీల్ అవుతున్నారు అనమాట. మీ విలువ అనేది తెలుస్తుందన్నమాట వాళ్ళకి, మీ విలువ అనేది తెలిసి వస్తుందన్నమాట. ఇప్పుడిప్పుడే మీ విలువ అనేది తెలిసి వస్తుందన్నమాట. మీరు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ లాంటి ఒక మంచి లైఫ్ పార్ట్నర్ లాంటి ఫీలింగ్స్, అండ్ మీరు ఒక మంచి క్వీన్ లాంటి మనిషిలాగా వాళ్ళకి కనిపిస్తున్నారనమాట. అండ్ ఈ విషయాల మధ్య ఆలోచిస్తుంటే వాళ్ళకి డిప్రెషన్ అండ్ లేకపోతే తలనొప్పి రావటం, డిప్రెషన్ అలాంటివి ఫీల్ అవుతున్నారు. అండ్ మగవాళ్ళు అయితే మాత్రం మద్యానికి, సిగరెట్స్కి వాటికి బానిస అయిపోవడం, ఇదంతా మైండ్లో తిరగటం వలన మద్యానికి, సిగరెట్స్కి అడిక్ట్ అయిపోయి కొంచెంలో కొంతైనా తగ్గుతుంది కదా, అలా తాగితే, సిగరెట్స్ కాల్స్తే ఇలా కొంచెమైనా
వాళ్ళని తలుచుకోకుండా ఉండొచ్చు కదా అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుందన్నమాట. రిలేషన్షిప్ ఇంతకు ముందలా లేదు. రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది. మీరు చూస్తేనేమో ఇగ్నోర్ చేసేస్తున్నారు, మీరేమో పట్టించుకోవట్లేదు. కాల్స్ కానీ మెసేజ్ కానీ బ్లాక్లో పెట్టేశారు, నన్ను బ్లాక్లో పెట్టేశారు. నన్నైతే పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్ చేసేస్తున్నారు. మరి మీ దగ్గరికి వచ్చి రియూనియన్ చేద్దామంటే మీరు నన్ను పట్టించుకోవట్లేదు కదా, నేను ఏం చేయాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారనమాట. మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, మీరు నన్ను ప్రశ్నిస్తారేమోనని ఆలోచన చేస్తున్నారనమాట ఇక్కడ. అండ్ దేవుడి మీద భారం వేస్తున్నారు, ఏదైతే అది జరుగుతుంది అని దేవుడి మీద భారం వేస్తున్నారనమాట. భారం వేస్తున్నారు. కాల్స్ కానీ మెసేజ్ చేద్దామా, కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏమన్నా చేద్దామని ఆలోచనలో కూడా ఉన్నారు. ఒక ఛాన్స్ తీసుకుంటారండి. ఈ 4 డేస్లో సండే లోపు కొంతమందికి అయితే రియూనియన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి చాలా తక్కువ కొంతమందికి అయితే ఉన్నాయండి రియూనియన్స్ అనేవి. మీకు వాళ్ళు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి మీకు కొంతమంది అయితే క్షమాపణను చెప్పే అవకాశం కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. అలా ఉంది. ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అనే ఆలోచన అయితే చేస్తున్నారనమాట. కొంతమందికి ఎలా ఉంది, కొంతమందికి ఎలా ఉంది. ఇది థర్డ్ పర్సన్ సారీ అండి, బయట అంత గోలగా ఉంది. థర్డ్ పర్సన్ వైపుగా తీసుకోండి. లేకపోతే థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, మదర్ అయ్యి ఉండొచ్చు, హస్బెండ్ వైఫ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వేరే మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, సపరేట్గా మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ అలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీ కూడా ఉండొచ్చండి. ఇక్కడ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తూ వాళ్ళు ముందు అడుగు అనేది వేయలేకపోతున్నారు కొంతమందికి అయితే ఈ సండే మండే ట్యూస్డే ఆలోపు కొంతమందికి అయితే కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి క్షమాపణలు అయితే చెప్పే అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ ఉంది కదా అనే ఆలోచన అయితే చేస్తున్నారు. మీరైతే ఆ ఆలోచన చేసే వాళ్ళైతే మాత్రం మీరు ఇగ్నోర్ చేసేస్తారేమో. ఒకవేళ నేను ముందుకు వస్తే నువ్వు థర్డ్ పర్సన్ చూసుకుని వెళ్ళిపోయావు కదా నా లైఫ్లో నుంచి, ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు, దేనికి వచ్చావు అని అడిగే అవకాశం ఉంది కదా అనే ఆలోచన అయితే కొంతమంది చేస్తున్నారనమాట. మీరు బాడీ విధంగా అయినా దేని విధంగా అయినా సరే వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు. మీరు చాలా మంచివారు, చాలా కేరింగ్గా ప్రేమ చూపిస్తారు, కేరింగ్ అనేది చూపిస్తారు అనే దాని విషయం గురించి బాగా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారనమాట మీ విషయంలో. థర్డ్ పర్సన్ తన వైపు పాజిటివ్గా లేరు. ఇప్పుడు మీ వైపు పాజిటివ్గా వీళ్ళు ఒక అడుగు ముందుకి వేసే అవకాశం కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు. ఒక ఛాన్స్ తీసుకుంటే మళ్ళీ ఇది రెండో వాళ్ళ విషయాలు, ఇది సెకండ్ కేటగిరీస్ వాళ్ళకండి. 2 విషయాల మధ్య జగులు అవుతున్నారు. ఫ్యామిలీ ఉంది కదా, ఏం చేయాలి, నేను ఆ చేతిలో ఏమీ లేదు, నేనైతే ధైర్యం చేయలేకపోతున్నాను. మీరైతే లైఫ్ పార్ట్నర్ లాంటి ఫీలింగ్ వస్తుంది. ఒక క్వీన్ లాంటి, కింగ్ లాంటి ఒక స్టేజ్లో ఉన్నారనమాట. వాళ్ళ దృష్టిలో మీరు ఒక మంచి స్టేజ్లో ఉన్నారని చెప్తున్నారనమాట ఇక్కడ. ఒక ఛాన్స్ తీసుకుందామా, చాలా స్లోగా ఈ సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి చాలా స్లోగా ఉందండి ప్రాసెస్. అయితే చాలా స్లోగా వస్తారు. ఈ ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకైతే కాల్స్ కానీ మెసేజ్ కానీ అవన్నీ వస్తాయి సండే మండే లోపల అని చెప్పాను కదా. వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను చెప్పింది కరెక్టా కాదు నాకు కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసం వాట్సాప్ నెంబరు మెసేజ్ పెట్టాను, డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంది. అండ్ వీడియో టైటిల్లో కూడా నెంబర్ ఇస్తున్నాను. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో కామెంట్ ద్వారా చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీరు వీడియోస్ని పూర్తిగా చూడండి. వీడియో సగం చూసి సగం వదిలేయొద్దు. మీకు ఎంతవరకు ఉందో లేదో చూసుకోవాలి కదా. అండ్ ఇక్కడ అందరూ యూట్యూబ్ అనేది చాలామంది చూస్తూ ఉంటారు. అందరి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటాయి మాకు.
పర్సనల్ రీడింగ్స్ అయితే సపరేట్గా చెప్తాం అనమాట. పర్సన్ వైజ్ బట్టి ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే కెరియర్ గురించి కానివ్వండి, పార్ట్నర్స్ కానివ్వండి, పర్సన్ గురించి కానివ్వండి, లవ్ గురించి కానివ్వండి, దేని గురించి అయినా కానీ పర్సనల్ రీడింగ్స్ మాత్రం తీసుకోండి. దాన్ని బట్టి మేము చెప్పగలుగుతాం. ఇట్లా ఇది చాలా వరకు ఒక రకంగా ఉంటుంది, పర్సనల్ రీడింగ్స్లో ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు బ్లాక్ చేశారని కూడా చెప్పాను కదా, మీరు బ్లాక్ చేసేసారు, నన్ను పట్టించుకోవట్లేదు, మీరు కాల్స్ కానీ మెసేజ్ కానీ నాకు చేయట్లేదు, నేను చేసినా కూడా మీరు బ్లాక్లో పెట్టేశారనమాట, కాల్స్ కానీ మెసేజ్లో కానీ. మీరు ఇలాగే ఉండండి, మీరు మాత్రం లొంగొద్దు. వీళ్ళు ఇంకా చాలా చాలా స్లోగా ఉన్నారు. వీళ్ళు కాల్స్ కానీ మెసేజ్ కానీ పెట్టినా కానీ తక్కువలో తక్కువ ముందడుగు అనేది వేయరనమాట, ఆలోచిస్తారు. రేపు మళ్ళీ రియూన్ చేద్దామా వద్దా, తడబడుతూ ఉంటారు. రియూన్ చేద్దామా వద్దా, మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వెళ్దామా వద్దా, మళ్ళీ గతంలో చేసిన పొరపాటు మళ్ళీ ఇప్పుడు చేయకూడదు, గతంలో పొరపాటు చేశాను మళ్ళీ ఇప్పుడు పొరపాటు చేసి మళ్ళీ నాకు మాట వస్తుంది, అప్పుడు ఒకసారి మోసం చేసేసాను, ఇప్పుడు మళ్ళీ మోసం చేయకూడదు, అలా జరగకూడదు. నేను నిలబెట్టుకునేటట్టు అయితేనే మీ లైఫ్లోకి రావాలి, లేకపోతే లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా ఆలోచిస్తున్నారనమాట. ఇలా ఉందండి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.